హలో అందరికీ! ఈరోజు లంచ్‌లోకి నేనేం ప్రిపేర్ చేశానో చూపిస్తాను రండి. మా హస్బెండ్ అయితే ఈరోజు లంచ్‌కి త్వరగా వస్తానన్నారు. అందుకని చెప్పి ఫాస్ట్‌గా జీరా రైస్ చేయడానికి రైస్ పెట్టేశాను. అలానే ఫ్రిడ్జ్‌లో పన్నీర్ ఉంది. దాంతో పాటు మటర్ కూడా. ఆ మటర్ తీసుకొని చాలా రోజులైంది. మొలకలు కూడా వచ్చేసినాయి. అందుకని చెప్పి పన్నీర్ మటర్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. లాస్ట్‌లో ఫ్రెష్ క్రీమ్‌కైతే నేనైతే పాలు మీద మీగడని ఫ్రిడ్జ్‌లో పెడితే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. నేనైతే అది యూజ్ చేస్తాను. మీరేం యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. ఇక టేస్ట్ విషయానికొస్తే అబ్బబ్బా! భలే వచ్చింది. సర్లే నీ వంట నువ్వే పొగుడుకుంటున్నావా అనుకోకండి. నిజమేనండి. చాలా వచ్చింది. యాక్చువల్లీ 5 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే నాకసలు పన్నీర్ చేయడమే రాదు. మ్యారేజ్ కాకముందు ఏదో పెళ్ళిల్లో తినడమే కానీ ఇంట్లో చేసింది ఎప్పుడూ లేదు. మ్యారేజ్ అయ్యాక ఎప్పుడైతే మేము ఈ నార్త్ స్టేట్‌లలో తిరుగుతున్నామో అప్పటి నుండి ఈ పన్నీర్ చేయడం నేర్చుకున్నాను. లాస్ట్ పోస్టింగ్‌లో మేము అలహాబాద్‌లో ఉండేవాళ్ళం. సో, అక్కడ నేర్చుకున్నాను. అలా పన్నీర్ చేయడం అలవాటయింది. ఆల్మోస్ట్ నార్త్ స్టేట్‌లో తిరిగే వాళ్ళకి అర్థమవుతుంది. పన్నీర్, మటర్, బంగాళదుంప ఇవే ఎక్కువ ఇక్కడ తింటారు. మా లంచ్ అయితే ఇలా సింపుల్‌గా అయిపోయింది. అలానే నా చిట్టి తల్లి కూడా చాలా చేసావమ్మా అంది. ఇక్కడిదాకా వీడియో చూసినందుకు థాంక్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.